దక్షిణాది చిత్ర పరిశ్రమలో కొంతకాలంగా రిలీజ్ ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఒకప్పుడు తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్స్ అయిన సినిమాలు ఇప్పుడు మళ్లీ రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. గతంలో డిజాస్టర్స్ అయిన మూవీస్ ఇప్పుడు భారీగా వసూలు రాబడుతున్నాయి. అలాగే తమ అభిమాన హీరో చిత్రాలను మరోసారి థియేటర్లలో చూసేందుకు ఫ్యాన్స్ కూడా తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దీంతో తెలుగు, తమిళంలో రిలీజ్ ట్రెండ్కు మంచి రెస్పాన్స్ వస్తుంది. హీరోల పుట్టినరోజు, ప్రత్యేకమైన రోజులను పురస్కరించుకొని అభిమానులకు ఇష్టమైన సినిమాలను మళ్లీ విడుదల చేస్తున్నారు. ఇప్పటికే మహేష్ బాబు, రామ్ చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్, చిరంజీవి, విజయ్ తలపతి ఇలా స్టార్ హీరోస్ అందరి సినిమాలు విడుదల కాగా ఇప్పుడు మరోసారి మహేష్ బాబు సూపర్ హిట్ మూవీని ఫ్యాన్స్ ముందుకు తీసుకువస్తున్నారు. మహేష్ బాబు పుట్టినరోజు పురస్కరించుకొని ఓ హిట్ మూవీని మరోసారి రిలీజ్ చేస్తున్నారు. అదే మురారి. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన మూవీ మురారి. ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. 2001లో విడుదలైన ఈ మూవీకి మంచి వసూలు రాబట్టింది. ఇందులో మహేష్ సరసన సోనాలి బింద్రే కథానాయికగా నటించగా, లక్ష్మి, కైకాల సత్యనారాయణ, గొల్లపూడి మారుతీరావు, అన్నపూర్ణ కీలక పాత్రలు పోషించగా, మెలోడీ బ్రహ్మ మణిశర్మ అద్భుతమైన సంగీతం అందించారు. ఇప్పటికీ ఈ సినిమాలోని సాంగ్స్ ఎక్కడో ఒక చోట వినిపిస్తూనే ఉన్నాయి. ఈ సినిమా మహేష్ కెరీర్లోనే అద్భుతమైన సినిమాగా నిలిచిపోయింది. ఇందులో మహేష్ బాబు, సోనాలి బింద్రే కెమిస్ట్రీకి ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఇక ఇప్పుడు ఈ సినిమాను మరోసారి ఆడియన్స్ ముందుకు తీసుకువస్తున్నారు. ఆగస్టు 9న మహేష్ పుట్టినరోజు సందర్భంగా మరోసారి ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఇందుకు అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. అయితే మురారి సినిమా రిలీజ్ అవుతుండగా అభిమానులు వినూత్నంగా ప్లాన్ చేశారు. ఘట్టమనేని వారి వివాహ ఆహ్వాన పత్రిక అంటూ పెళ్లి కార్డుల రూపంలో డిజైన్ చేసి ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నారు. ప్రస్తుతం ఈ మురారి వెడ్డింగ్ ఇన్విటేషన్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం మహేష్ బాబు డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ప్రస్తుతం మహేష్ బాబు డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. చాలా రోజులుగా ఈ మూవీ కోసమే స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన రానుంది. అలాగే ఈ సినిమాలో మహేష్ న్యూ లుక్ లో కనిపించనున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన రానుంది. అలాగే ఈ సినిమాలో మహేష్ బాబు న్యూ లుక్ లో కనిపించనున్నారు.